ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో 6 ఉగ్రత పాత్రలను గూర్చి నేర్చుకున్నాము. ఆ యొక్క 6 ఉగ్రత పాత్రలు దేవుని యొక్క కోపముతో నిండిన ఆ యొక్క స్వరము వినిపించగా దేవదూతలు విన్నారు. మీరు పోయి అనే మాటలో దేవదూతలతో ప్రభు పలికిన ఆ యొక్క కమిషన్ పని చేయమని ప్రభు వారికి ఆజ్ఞాపించి ఉన్నాడు. ఎవరికి? 7 దూతలకు. 7 దూతలు 7 ఉగ్రత పాత్రలతో నింపబడిన ఉగ్రతతో వారు వేచి ఉన్నారు. ఈ విషయాన్ని మనము గమనించినప్పుడు ఒక్కొక్క దూత ఒక్కొక్క ఉగ్రత పాత్ర భూమి మీద కుమ్మరించగా జరిగిన సంఘటనలు మనము చాలా విపులంగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఆఖరు ఉగ్రత పాత్ర 7వ పాత్ర గూర్చి మనము ధ్యానం చేయాల్సిన వారంగా ఉన్నాం. ఇది 7 ఏండ్ల మహాశ్రమలో చివరి 3.5 సంవత్సరములలో కుమ్మరించబడబోతూ ఉన్న ఉగ్రత పాత్ర. అప్పటికే జరగవలసిన నష్టము భూమి మీద జరిగింది. సర్వ మానవులు ఎవరైతే ప్రభువుని విసర్జించి ఉన్నారో వారు విడువబడిన వారి యొక్క జీవితాల్లో ఎంతో భయంకరమైన దేవుని యొక్క ఉగ్రతను చవి చూచి ఉన్నారు. కొంతమంది ప్రభు వైపు తిరిగి వారి జీవితాలు సరిచేసుకున్నారు. వారు